రెండు కండిషన్స్ ఇచ్చి వాటిలో ఏ వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలన్నాడు. ఆ ఏ వాల్యూ అనేది బి కన్నా ఎక్కువగా ఉంటుందన్నాడు. సో దాని సంగతి ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూడండి. మనకి ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటి? tan of a plus b equal to 1. క్లియర్. సో ఇచ్చిన ఈక్వేషన్లో ట్యాన్ ఉంది కాబట్టి ఈ 1 వాల్యూ కూడా ట్యాన్లో ఉండేలా చూస్తే మనకి సింపుల్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏం రాస్తాం? tan of a plus b equal to tan యొక్క ఏ యాంగిల్కి వాల్యూ ఈక్వల్ టు 1 అవుతుంది? tan 45 degrees వాల్యూ ఈక్వల్ టు 1. ఓకేనా? సిన్స్ tan 45 degrees ఈక్వల్ టు వాట్ వాల్యూ? 1. క్లియర్. అప్పుడు tan of a plus b ఈక్వల్ టు tan 45 తీసుకున్నప్పుడు మనం tan ఇన్వర్స్ అప్లై చేస్తే మనకి tan క్యాన్సిల్ అవి a plus b ఈక్వల్ టు 45 degrees. క్లియర్. సో ఇలా tan ఇన్వర్స్ ఆఫ్ a plus b ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ tan 45. సో అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి మిగులుతుంది, a ప్లస్ బి మిగులుతుంది. tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయ్యి 45 మిగులుతుంది. అప్పుడు a ప్లస్ బి ఈక్వల్ టు 45 degrees. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అట్లనే రెండో కండిషన్ ఇచ్చాడు. ఏంటో కండిషన్? cos of a minus b is equal to √3/2 ఇచ్చాడు. ఇక్కడ రాస్తున్నాను. cos of a minus b is equal to √3/2. ఇంతకు ముందు ఎలా అయితే 1 వాల్యూ ట్యాన్లో రాసామో ఈ √3/2 వాల్యూ కూడా కాసులలో రాసుకుంటే మనకి సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ రాస్తున్నాను cos of a minus b is equal to √3/2 అంటే మనకి cos 30 వాల్యూ వచ్చేసి √3/2. cos ఇన్వర్స్ అప్లై చేస్తే మనం డైరెక్ట్ రాద్దామా? cos of a minus b ఈక్వల్ టు cos ఇన్వర్స్ ఆఫ్ 30 degrees. సో cos క్యాన్సిల్ అయ్యి మిగులుతుంది. ఇక్కడ a minus b మిగులుతుంది, ఇక్కడేమో 30 degrees మిగులుతుంది. అండ్ దిస్ ఈక్వేషన్ నెంబర్ 2 నౌ. క్లియర్. a plus b ఈక్వల్ టు 45 ఈక్వేషన్ నెంబర్ 1. a minus b ఈజ్ ఈక్వల్ టు 30 ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 1 + 2 చేద్దాం. ఈక్వేషన్ నెంబర్ 1ని ఈక్వేషన్ నెంబర్ 2ని యాడ్ చేద్దాం. అప్పుడేమవుతుంది? a plus b ఈక్వల్ టు 45 degrees అవుతుంది. అండ్ సెకండ్ వన్ ఏంటి? a minus b is ఈక్వల్ టు 30 degrees. క్లియర్. యాడ్ చేస్తున్నప్పుడు a plus a 2a plus b minus b క్యాన్సిల్ ఈక్వల్ టు 45 plus 30 75. Then a is equal to what? 75/2. 75/2. Again now 2 1s are 2 3s are and 1 5 2 7s are 14. Again what is 37.5? సో కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది? 37.5 degrees వచ్చింది. సో ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఏం కావాలి మనకి? బి వాల్యూ కావాలి. సో అందుకే ఏం చేస్తున్నామంటే ఇక్కడ a plus b ఈక్వేషన్ నెంబర్ 1 ఉంది కదా. a plus b ఈజ్ ఈక్వల్స్ 45లో కానీ a minus b 30లో కానీ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఆబ్వియస్గా మనకు బి వాల్యూ వచ్చేస్తుంది. సో అదే రాస్తున్నాను ఇక్కడ. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 క్లియర్ చూడండి. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏముంది ఇక్కడ? a plus b is equal to 45 degrees ఉంది. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది? 37.5 వచ్చింది. 37.5 plus b is equal to 45. అప్పుడు b is equal to ఏమవుతుంది? 45 minus 37.5 అవుతుంది. సో రాద్దాం 45.0 అగైన్ 37.5 10 5. సో ఇక్కడ 4 ఉంది అండ్ దిస్ ఇస్ 7. సో కాబట్టి 7. సో 7.5. సో కాబట్టి బి వాల్యూ ఎంత? 7.5 degrees. సో వాడిచ్చిన దాని ప్రకారమే మనకి a plus b వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే a plus b వాల్యూ 45 వచ్చింది. అండ్ కావాలంటే చెక్ చేసుకోండి. ఏ వాల్యూ అంటే 37.5 ఉంది, b వాల్యూ 7.5 ఉంది. రెండు యాడ్ చేస్తే 45. సో కాబట్టి a plus b is equals 45. వాడిచ్చిన కండిషన్ ప్రకారం a plus b వాల్యూ ఎంత? లెస్ దాన్ 90 అన్నాడు. సో దట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. అండ్ సెకండ్ ఏమన్నాడు? a ఈజ్ గ్రేటర్ దాన్ b అన్నాడు. అవునా కదా? a వాల్యూ 37 వచ్చింది, b వాల్యూ 7 వచ్చింది. సో కాబట్టి ఆబ్వియస్గా a ఈజ్ గ్రేటర్ దాన్ b. క్లియర్ స్టూడెంట్స్? సో డియర్ స్టూడెంట్స్,
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి తప్పకుండా ఒక హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్లో 10th క్లాస్ సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ టాపిక్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిని చూడండి, నేర్చుకోండి, ఎగ్జామ్లో మీకు చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.